నేను చెప్పకూడదని అనుకున్నాను, కానీ తప్పనిసరిగా చెప్తున్నాను. నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక, బొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది, ఎందుకు చెప్పారు నువ్వు ఇదే కాదు ఇంకా కలిసి పలానా కలిసిందని కూడా చెప్పాలి అంట. నేను అది నా నోటితో అనలేను, ఎందుకంటే అది అన్యాయం అవుతుంది. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట నేను. ఎవరు సార్ కాల్ చేసింది? అది ఎవరంటే ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్ గా రివీల్ చేయలేను కొన్ని, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. ఏమన్నారు సార్? నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను, ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గుడ్డుకోవు కలిసింది, పందుకోవు కలిసింది, బాత్రూమ్ కలిసింది, ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాలట. నా మీద ఒత్తిడి తెస్తున్నారు చెప్పమని, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది. నో రెస్పాన్స్. లోకేష్ టీం జైక్ కూడా పంపించాను, ఉదయం కూడా మాట్లాడాను. సార్ మీకు మళ్ళీ చేశారా అన్నట్టు. చేయలేదు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్ మీకు మళ్ళీ చెయ్యడు అని. కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే, 20 మంది ఫోన్లు చేసి 30 మంది ఫోన్లు చేస్తే నేను ఒక్క నెంబర్ పంపుతున్నా. మీరు ఎందుకని బహిరంగంగా ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? నేను మళ్ళీ 2 చేతులు జోడించి చెప్పేది, అయ్యా మీరు నన్ను తిట్టినా, కొట్టినా, చంపుతామని బెదిరించిన నేను మాత్రం అనను. దేవుని ప్రసాదంలో ఏ ఆధారము ప్రూఫ్ లేకుండా గొడ్డుగవ్వ కలిసింది, పందికొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయని మీరు అనే భాష నేను వాడను. మీరు ఏమి చేసినా నేను రెడీ. నేను మాత్రం అనవన్నను బెదిరిస్తున్నారు. ఆ బెదిరిస్తున్న వాళ్ళ నెంబర్లతో సహా నేను రాష్ట్ర మంత్రికే పంపాను. నో రెస్పాన్స్. నేను ఏం చేయాలి చెప్పండి? మరి వెంటనే వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావాలి కదా వాళ్ళ విషయంలో. ఇలా నువ్వు అనడం ఏంటి, పలానాడికి ఎందుకు ఫోన్ చేశావని అని ఓపెన్ గా నేను నెంబర్లతో సహా పంపుతున్నా కదా. నో సీక్రెట్స్. ఇవాళ నేను ఎందుకు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది అంటే, అయ్యా నాలాంటి వాళ్ళ పైన కూడా ఒత్తిడి పెరుగుతోంది. గోభాష, పాభాష, బాత్రూమ్ కెమికల్స్, ఇంకా ఏదో కలిసిందని చెప్పమని ఎందుకు చెప్తాను? నేను సచ్చినా చెప్పను, ఎందుకంటే అది లేదు కదా. ఇది మంచి ప్రభుత్వం.